వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. టుడేస్ రెసిపీ పూరి విత్ ఆలూ కర్రీ. ఇది బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఇది పూరి మంచిగా పొంగుతాయండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా నేను పూరి కర్రీ కోసం పొటాటో ఉడకబెట్టి పెట్టుకుంటాను. నేను ఒక మీడియం సైజ్ 3 పొటాటోలు తీసుకొని హాఫ్గా కట్ చేసుకొని కాసిని వాటరు కొంచెం సాల్ట్ వేసుకొని ప్రెషర్ కుక్ చేసుకొని పెట్టుకుంటున్నాను. నేను ఒక 5 విజిల్స్ రానిచ్చుకున్నాను. 5 విజిల్స్ వస్తే మీకు మంచిగా మషీగా కుక్ అయిపోతుంది పొటాటో. సాల్ట్ వేసేసుకొని నేను మూత పెట్టుకొని 5 విజిల్స్ రానిచ్చి పొటాటోని కుక్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చపాతీ పిండి కోసం నేను ఒక పెద్ద వెడల్పాటి గిన్నె తీసుకొని దాంట్లో చపాతీ పిండి తీసుకున్నాను. గోధుమ పిండి నేను ఆశీర్వాద్ వాడతా అండి. మంచిగా వస్తాయి పూరీలు. దాంట్లోకి అందాజాగా నేను ఒక 1.5 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని ఒకసారి పిండికి సాల్ట్ పట్టించుకుంటాను. ఎందుకంటే ఒక దగ్గరే ఉండిపోతుంది సాల్ట్. మొత్తం కలిసేలాగా పిండికి ఉప్పు కలుపుకొని దీనిలోకి కాస్త వాటర్ వేసుకుంటూ పిండి గట్టిగా కలుపుకోవాలి. మెత్తగా కలపకూడదండి. చేతికి అంటేటట్టుగా అస్సలు కలపకూడదు. అలా కలిపామంటే పూరి ఆయిల్ పీలుస్తుంది. గట్టిగా కలుపుకొని చాలాసేపు పిసకాలి పిండిని. ఎంత ఎక్కువసేపు పిండిని నీట్ చేస్తే అంత మంచిగా పూరి వస్తుంది. చాలా ఎక్కువసేపు నీట్ చేసుకోండి. ఇలా నీట్ చేసిన తర్వాత దీని మీదకి కాస్త ఆయిల్ పూసి మూత పెట్టేసుకొని కాసేపు దీన్ని సైడ్లో రెస్ట్కి పెట్టండి. ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరిపోతుంది. ఒక 20 మినిట్స్ రెస్ట్ ఇచ్చినా సరిపోతుంది. మీరు నీట్ చేసి పెట్టుకున్నారు కాబట్టి. ఇదిగోండి ఇలా గట్టిగా ఉండాలి. అంతేకాని చేతికి ఏం అంటకూడదు పిండి. ఇలా నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. పిండి నాంతా ఉంటుంది. ఈ లోపల నేను పూరీ కర్రీ కోసం ఒక గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని నేను వేపుకున్నాను. నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. చీలికలు చేసుకొని వేసుకున్నాను. ఇదే కారం అండి. దీంట్లో కారం ఏం వేయము. మీరు కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇక్కడే వేసుకొని నేను ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయలు, ఒక 3 ఉల్లిపాయలు ఇట్లా పొడవు చీలికలు కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఆ ఉల్లిపాయలు వేసుకుంటాను. దీంట్లోకి ఉల్లిపాయలు ఎక్కువే ఉండాలి. వేసుకొని దీంట్లోకి కాస్త పసుపు మరియు ఉప్పు వేసుకొని కలుపుకొనేసి మూత పెట్టి దీన్ని కొంచెం సేపు మగ్గనిస్తాను. ఉల్లిపాయ కంప్లీట్గా ట్రాన్స్పరెంట్గా మగ్గాలి. ఇదిగోండి ఇక్కడ నేను ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని దీన్ని మూత పెట్టి కాసేపు పక్కన పెడతాను. అది కుక్ అవ్వేదాకా నేను వెయిట్ చేసి దాని తర్వాత ప్రాసెస్ చేద్దాము. ఇదిగోండి ఇలా అవ్వాలి. ట్రాన్స్పరెంట్గా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టుగా అవ్వాలి. మరి వేగకూడదు ఉల్లిపాయ. అలా ట్రాన్స్పరెంట్గా అవ్వాలి. కొంచెం కలర్ చేంజ్ అయినట్టుగా. అయితే ఇప్పుడు దీంట్లోకి ఇందాకలా నేను ప్రెషర్ కుక్ చేసుకున్నాను కదండి పొటాటోస్. అవి నేను పీల్ చేసేసి మ్యాష్ చేసి పెట్టుకున్నాను. ఆ మ్యాష్ చేసిన పొటాటోని ఇందులో వేసుకుంటాను. ఇప్పుడు వేసుకొని ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి కాసిని వాటర్ పోసుకొని ఉడకనివ్వాలి. ఈ ఉల్లిపాయ పొటాటో వీటిలో కలిసి ఉడకాలి. 2 కలిసి కాసేపు ఉడకాలి. ఉడికిన తర్వాత అప్పుడు నేను దీంట్లోకి శనగపిండి వాటర్ కలిపి వేసుకుంటాను. ఇది కాసేపు ఉడకనిస్తాను. నేను సరిపడా వాటర్ పోసుకొని దీంట్లో ఉప్పు చెక్ చేసుకొని ఒకవేళ నాకు కారం సరిపోకపోతే ఇక్కడ ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. వేసుకొనేసి నేను వాటర్లో ఉప్పు అవి చెక్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి కాసేపు కుక్ చేస్తాను. ఇలా కుక్ అవ్వాలి. ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అవ్వాలి. ఉల్లిపాయలు కుక్ అయితే ఇంకా మనం దీంట్లోకి శనగపిండి మిశ్రమాన్ని వేయాలి. శనగపిండిలో వాటర్ కలుపుకొని ఉండలు లేకుండా అది దీంట్లోకి వేసుకొని వెంటనే కలుపుకోవాలి. లేకపోతే దీంట్లో ఉండలు కట్టేస్తుంది. ఇదిగోండి ఉల్లిపాయ కుక్ అయిపోయింది. చూసారా ఎలా అవ్వాలి. అలా అయితే సరిపోతుంది. మరి ఓవర్ కుక్ అయిపోకూడదు ఉల్లిపాయ కూడా. అలా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు నేను ఒక గిన్నెలోకి ఒక 2 స్పూన్స్ శనగపిండి తీసుకొని ఈలోపు దాంట్లోకి వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకుంటాను. ఉండలు ఉండకూడదండి. ఉండలు ఉంటే దాంట్లో ఉండలుగా కుక్ అయిపోతుంది.
ఒకసారి స్టవ్ సిమ్మర్లో పెట్టుకొని దీంట్లోకి ఆ శనగపిండి మిశ్రమాన్ని వేసుకొని వెంటనే కలిపేసుకోవాలి, లేకపోతే గడ్డలు గడ్డలుగా ఉడుకుతుంది. దాంట్లో కలిపేసుకొని ఒకవేళ మీకు చాలకపోతే ఇంకా కొంచెం శనగపిండిలో కొంచెం వాటర్ కలుపుకొని వేసుకోండి థిక్నెస్ కోసం. కలిపి దీన్ని కాసేపు ఉడకనిస్తే పూరీ కర్రీ రెడీ అయిపోతుంది. దీంట్లో పైనుంచి నేను కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పూరీ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని నేను సైడ్కి పెట్టుకుంటాను. ఇప్పుడు పూరీ కర్రీ ఇలా చేసుకొని మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దీంట్లో గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చు, కానీ నా దగ్గర లేవు. తాలింపులో పచ్చిమిరపకాయలు వేసుకున్నప్పుడే కొంచెం గ్రీన్ పీస్ కూడా వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు నేను పూరీ కోసం ఆయిల్ వేడి చేసుకుంటున్నాను బాణలీలో. ఒక పక్కన నేను పూరీ పిండి తీసుకొని పూరీ చేసుకోవటానికి నీట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నీట్ చేసుకుంటా అండి, కాస్త నీట్ చేస్తే కొంచెం మెత్తగా వస్తుంది. అదిగోండి, చూసారా ఎంత బాగుందో పిండి. ఇలా కలుపుకోవాలి, ఇలా కలుపుకుంటే గట్టిగా పూరీ మంచిగా వస్తుంది పొంగి. కాస్త పిండి తీసుకొని నేను పిండిని మైదాతోని పూరీ చేస్తానండి. ఎందుకంటే మైదాతో పూరీ చేసినప్పుడు మీకు ఆ పిండి నూనెలో మాడిపోయినట్టుగా అయిపోదు. దీని మీద పూతపిండి కింద మైదా వాడండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఇది ఒక టిప్. చాలామంది గోధుమ పిండితోనే పూరీ చేసేస్తారు. అలా గోధుమ పిండితో చేసినప్పుడు ఆ పిండి అంతా బాణలీలోనే ఆయిల్లోన మాడిపోయినట్టుగా కింద తేరుకుంటుంది. అలా కాకుండా ఒకసారి మైదాతో చేసి చూడండి. ఆయిల్తో కూడా చేసుకోవచ్చు, కానీ మీ రొట్టె ప్యాను అంతా ఆయిల్గా అవుతుంది. దానికన్నా మీరు మైదాతో చేసి చూడండి ఒకసారి. ఇది బెస్ట్ టిప్ అనుకోవచ్చు. మంచిగా వస్తాయండి పూరీలు. ఇదిగోండి, చక్కగా రౌండ్గా చేసుకోండి పూరీలు. అప్పుడు మంచిగా రౌండ్గా పొంగుతాయి చక్కగా. మరీ పల్చగా చేయకూడదండి, అప్పుడు గట్టిగా వస్తాయి. కొంచెం మందంగా ఉండాలి పూరీ, ఇప్పుడు చక్కగా పొంగుతాయి. చుట్టూతో తిప్పుకుంటూ మంచిగా రౌండ్గా రోల్ చేసుకోండి. కొంచెం షేప్ అవుట్ అయినా పర్లేదు, మంచిగానే పొంగుతాయి. అదిగోండి, ఆ మాత్రం థిక్నెస్ ఉండాలి. అలా నేను అన్నీ చేసుకొని పెట్టుకొని వేపుకుంటాను ఒకదాని తర్వాత ఒకటి. మీకు ఒకటి చూపిస్తాను, చూడండి. చక్కగా పొంగుతాయండి. ఇలా వేసి వెంటనే నూనె అలాగ పైకి ఇచ్చేస్తూ ఉంటే పొంగుతుంది. అదిగోండి, చూడండి ఎంత చక్కగా పొంగిందో. పూరీ పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ఇలా ట్రై చేసి చూడండి. పూరీలు చాలామంది మంచిగా షేప్ రావట్లేదు, లేకపోతే పొంగట్లేదు అనే భయంతోనే చాలామంది పూరీలు చేసుకోరు. కానీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్ పూరీస్ వస్తాయి. అవి పొంగిన తర్వాత కూడా చాలాసేపు అలాగే ఉంటాయి, చతికిలు పడవు. ఒకసారి ఇలాగ ట్రై చేసి చూడండి. అందరూ ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇదిగోండి, నేను ముందుగా కొన్ని చేసి పెట్టుకున్నాను. చూసారా ఎంత చక్కగా పొంగాయో అన్నీ పూరీలు. ఇలా మంచిగా వస్తాయి. అందరూ చేసుకొని ఎంజాయ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై వీడియోస్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్. click the bell icon and click all so that నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.